సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో రైతుల వద్ద నుంచి బలవంతంగా భూముల్ని లాక్కోవడం దుర్మార్గమనే చర్య అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వర్య మండిపడ్డారు. గుంటూరు కొత్తపేటలోని మల్లెలింగ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుజ్జల ఈశ్వర్య మాట్లాడారు. సిపిఐ అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని చెప్పారు. కానీ మొదటి విడతగా తీసుకున్న భూములలో ఏం అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజుబాబు, మేడా హనుమంతరావు పలువురు పాల్గొన్నారు. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తన యొక్క పరిపాలనా విధానాల ద్వారా చాలా తీవ్రమైనటువంటి ప్రజలను సప్రెషన్ గురి చేస్తూ ఉంది. దాదాపు 19 రోజులుగా సోనం వాంగ్చుక్ ఢిల్లీలో నీట్ పరీక్ష రద్దయినందుకు కారణాలు వెతకమని, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన్ను రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ 19 రోజులుగా ఆమరణ నిరాహార చేస్తూ ఉంటే కనీసం ప్రభుత్వం ఉందా, అది ప్రాణాలతో ఉందా, దానికి జవాబుదారీతనం ఉందా లేదా అనేటువంటిది ఏ ఒక్కటి లేకుండా ఈరోజు నియంతృత్వంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మేము ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఇదే సందర్భంలోనే వారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు శ్రేణులంతా కూడా వారి యొక్క సపోర్ట్ను ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైపోయి దాదాపు 15 మంది పైచిలకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే కనీసం ఏ అంశాన్ని కూడా జవాబుదారీతనం లేకుండా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉంది. మరొక వైపునేమో ఎదురుదాడి చేస్తూ ఉంది. మేమేమి శ్రీరాముని గుడిలో అయోధ్యలో ఉన్నటువంటి దాదాపు 200 కోట్ల రూపాయలు డబ్బులు మిస్యూజ్ అయినాయి, దొంగతనం జరిగిందని చెప్పేసి సిట్ నివేదికను ఒకవైపున వారే వెల్లడిస్తే కనీసం దానికి కారణమైనటువంటి ప్రధానమంత్రి గారు ఆడ అయోధ్యలో ఆ రోజు ఆయనే ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇది హిందూ ధర్మ ధార్మిక సూత్రాలకు విరుద్ధంగా ఆయన చేతుల మీద